11వ తేదీన సంగారెడ్డిలో జరిగే నిరుద్యోగ మార్చిని విజయవంతం చేయాలని గజ్వేల్ బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందని, ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్ ఆరోపించారు. ఇక్కడి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. అబద్ధాలతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజానికాన్ని మోసం చేసిన కేసీఆర్ను గద్దె దించేదాకా నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. గజ్వేల్ రూపురేఖలు మారుస్తానన్న కేసీఆర్ మాట తప్పి జనాన్ని మోసగించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా బలంతో బీజేపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 11వ తారీఖు నాడు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరగబోయే నిరుద్యోగ మార్చుకు భారీ ఎత్తున గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు అలాగే నిరుద్యోగులు భారీ ఎత్తున తరలి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా గజ్వేల్ నియోజకవర్గంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ గారు అన్ని మోసాలు చేసి గజ్వేల్ ప్రజల్ని నిండా ముంచిండు. ఇక కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం రాడు, పారిపోయిండు. వచ్చే ఎలక్షన్లో ఆయన నిలబడేది లేదు, ఆయన ఇక్కడ నిలబడడు. అదే రకంగా ప్రజలు కూడా గజ్వేల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ఎప్పుడో తెలిసిపోయింది గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ప్రజలు వ్యతిరేకత మొదలైందని చెప్పేసి. కాబట్టి ఈ నిరుద్యోగ మార్చ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నిరుద్యోగులందరూ